హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి హోమ్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ ఫైనల్గా డ్రీమ్ హౌస్ రెడీ అవుతుంది అని అనుకుంటుంటేనే చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే హౌస్కి మనకి లైట్స్ అనేది ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎక్కడ అంటే ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి, స్పాట్ లైట్స్ ఉంటుంది, లైక్ హైలైట్ లైట్స్ ఉంటాయి, ఇందులో కూడా కలర్స్ అనేది ఉంటాయి కదా. సో అవి మనం ఎక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫిట్టింగ్ అయితే ఎలా బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేయలేక నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొత్తగా ఎవరైతే హౌస్ కొనుక్కుంటున్నారు, లేదంటే కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు, లేదు అని అంటే ఎవరైతే రెన్యువేట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేమైతే ఇంతకుముందు ఒక షాప్ ఆల్రెడీ చూసాము, బట్ అది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం వల్ల అంత ఓకే అనిపించలేదు. బట్ ఈ షాప్ జస్ట్ అలా వెళ్తుంటే పాస్ అవుట్ అవుతుంటే ఈ షాప్ అలా కనిపించింది. అరే బాగున్నాయి కదా అని చెప్పేసి ఈ షాప్లోకి అయితే వెళ్ళాము. యాక్చువల్గా వీళ్ళ షాప్లో వచ్చేసి వీడియోస్, ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. నేను జస్ట్ వీడియో షూట్ చేసుకుంటాను, ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాను అని అంటే అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో బయట చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. అందుకే నేను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ మనకి వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారండి. మనకి వీళ్ళ షాప్కి వచ్చి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హౌస్కి లైటింగ్స్ కోసం అనేది సెలెక్షన్ కోసం వచ్చాము. కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్లోకి అయితే మనం వచ్చాం అనమాట. ఇది వచ్చేసి మనకి రైమోన్ లైటింగ్ అనమాట. మన హౌస్కి ఎలాంటి లైటింగ్స్ కావాలనేసి ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయో. ఒక హౌస్కి కాదు, ఒక హోటల్కి కాదు, ఒక రెస్టారెంట్కి కాదు, ఎన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయో మీరు చూసుకుంటే తెలుస్తుంది. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి లైట్, లైక్ బర్డ్స్ ఉన్న లైట్ తీసుకోవాలనేసి నా డ్రీమ్ అనమాట. నేనేమేమి పర్చేజ్ చేశాను ఏంటనేసి వీడియో లాస్ట్లో చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి హౌస్కి కావాల్సిన స్పాట్ లైట్స్ కానీ, రింగ్ లైట్స్ కానీ, లేదనంటే స్పాట్ లైట్స్ కానీ, ప్రొఫైల్ లైట్స్ కానీ, మనకి ఎలాంటి కలెక్షన్ కావాలన్నా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, మనకి ఎలాంటి సైజ్ కావాలన్నా కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. లైక్ వైట్ కలర్లోనే కాదు, మనకి ఎలాంటి షేడ్స్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్. అంటే లైక్ మన ఈ హౌస్ ఎలాంటి కాంబినేషన్లో మనము కట్టించుకుంటున్నామో సో అలాంటి కాంబినేషన్కి ఈక్వల్గా ఇలాంటి లైట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి వాల్ లైట్స్ అనమాట. మనకి ఎక్కడైనా హైలైట్ కావాలి అని అనుకుంటే ఇలాంటి వాల్కి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ డిజైన్స్ అయితే. మనకి హౌస్ అనేది పెద్దగా ఉంది, హాల్ కానీ లివింగ్ రూమ్ కానీ పెద్దగా ఉంది అని అనుకుంటే ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగింగ్ లైట్స్ లాగా ఉంటుంది. మనకి సీలింగ్ సింగిల్ లో కూడా ఉంటుందండి. ఇది సింగిల్ కదా, ఓకే. ఇది రౌండ్ గా ఉందన్నమాట. ఎన్ని ఉన్నాయి, లైక్ ఒక 7-8 వరకు ఉన్నాయి. ఇందులో సింగిల్ కావాలంటే సింగిల్ గా కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి సింగిల్ भी मिल जाता है क्या? ओके, इसमें भी आपको सिंगल वाला अच्छा ये भी सिंगल मिलता जितना होना 3 पीस సో ఇది మొత్తం మనకు ఒకే పీస్ అండి. అర్థమవుతుంది కదా, ఇది మొత్తం ఒకటే పీస్. इधर भी आपको सिंगल सिंगल होना तो ये भी मिल जाएगा. ये पूरे ब्रेकफास्ट काउंटर का బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది కదా, డైనింగ్ ఏరియా. ఓకే, ఇది డైనింగ్ ఏరియా సెక్షన్ అంటండి. ఏరియాలో కూడా కాంబినేషన్స్ ఉంటాయి. రోజ్ గోల్డ్ కాంబినేషన్ కానీ, వైట్ కానీ, బ్లాక్ కానీ, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ కానీ, ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర పెట్టుకోవచ్చు. మనకి వాల్, మనకి ఒక
హైలైట్ ఒక వాల్కి హైలైట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వాల్ లైట్స్ అనేది ఫిక్సింగ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఏం తీసుకున్నాను ఏంటనేసి ఎండింగ్లో చెప్తాను వీడియోలో. ఇవి రావు కదా, ఇవి స్పాట్ లైట్స్ అనమాట. ఇవి వచ్చేసి గేట్ లైట్స్ అంటారు. మన గేట్ సైడ్ పిల్లర్స్ మీద పెట్టుకుంటారు కదా, ఆ గేట్ లైట్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇవి ఒక లైట్, లైట్ మిర్రర్ లైట్స్ అంటాండి ఇవి. ఓహో, మిర్రర్ దగ్గర పెట్టుకుంటారు. ఓకే, మిర్రర్ పైన పెట్టుకుంటే మనము ఎఫెక్ట్గా కనిపిస్తాం అనమాట. అందుకే ఇలాంటి లైట్ ప్రిఫర్ చేస్తారు. సో అండ్ ఈ లైట్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి సిలిండర్ లైట్స్ అనమాట. మనకి ఇది ఎటు హైలైట్ కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. 360 డిగ్రీస్లో మూవ్ అవుతుంది. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ కి అటాచ్ అవుతుంది. ఓకే, మనకి వాల్ ఫిట్టింగ్ కి కాకుండా మ్యాగ్నెటిక్ లైట్స్ కూడా ఉంటాయంటండి. సీలింగ్ పెట్టుకోవచ్చు అంట. మన హౌస్ స్పేస్ ని బట్టి, హాల్ స్పేస్ ని బట్టి ఎలాంటి లైట్స్ కావాలంటే సైజ్ పెద్దది కానీ చిన్నది కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో గోల్డ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. బట్ మా హాల్లో, మా లివింగ్ ఏరియాలో ఇది సరిపోదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోలేదు. నాకు ఇది చాలా నచ్చింది. అండ్ బల్బ్ టైప్ లో కూడా ఉంది. డైనింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు. బ్లాక్ కాంబినేషన్ ఇది బాగుంది. బాల్స్ గా ఉంది కదా, బాగుంది ఇది. అంటే మెయిన్ డోర్ పక్కన పెట్టుకోవచ్చు. బిల్డింగ్ బయట సైడ్. ఓకే, బిల్డింగ్ బయట సైడ్ పెట్టుకోవచ్చు అంట ఇవి లైట్స్. లైక్ మనకి ఇక్కడ ఫోకస్ వస్తుంది, ఇక్కడ ఫోకస్, డబుల్ ఫోకస్ వస్తుంది. అండ్ ఓకే, ఇది డూప్లెక్స్ లో పెట్టుకోవచ్చు. అంటే మనకి స్టెప్స్ దగ్గర పైనుంచి కింద వరకు స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మనం ఇది హ్యాంగ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు రిబ్బన్ లైట్స్ అనేది చాలా ట్రెండింగ్ మోడల్స్లో ఉంది కదా. సో ఈ రిబ్బన్ టైప్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. లైక్ 8 షేప్లో ఉంది, ఇక్కడ రౌండ్ సర్కిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక డైమండ్ కట్లో ఉంది చూసారా, ఇది మనకి రొటేట్ అవుతుంది. ఇవన్నీ రిబ్బన్ షేప్లో వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు రిబ్బన్ ఉండేది ట్రెండింగ్ వైరల్లో ఉంది కదా. సో ఎప్పటికైనా ఇవనేది ఓల్డ్ మోడల్ అసలు అవ్వదు, ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ వస్తూనే ఉంటుందంట వీళ్ళు చెప్తున్నారు. బాగా డిజైన్స్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా కావాలని అనుకున్నా, సింగిల్ లైట్ కావాలనుకున్నా ఇక్కడికి వచ్చేయచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ప్రైజెస్ ఆల్సో రీజనబుల్ గా ఉన్నాయి. 2 years వారంటీ ఉన్నాయంటండి. పీస్ టు పీస్ రీప్లేస్ వారంటీ ఉంటుంది. పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారు. మంచి ఫెసిలిటీ కదా. ఇలాంటి ఫెసిలిటీ ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఫ్రీ ఫిట్టింగ్ ఉందంట అండి. कॉम्प्लीमेंट बताना एक बार दिखा ऐसे ऐसे का वारंटी रहता विद इंस्टॉलेशन रहता कौन सा भी आइटम कस्टमाइज भी रहता. अच्छा, మనకి ఇక్కడ ఇంకొక స్పెషల్ ఫెసిలిటీ ఉందంట అండి. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందంట. మనకి లైక్ గూగుల్లో, పింట్రెస్ట్లో ఏమైనా డిజైన్స్ నచ్చినా కానీ వాళ్ళకి చెప్తే కస్టమైజేషన్ చేసిస్తారంట. సిలిండర్ లైట్స్ కూడా ఇప్పుడు ఏదైనా ప్లేస్ హైలైట్ అవ్వాలి అని అనుకుంటే సిలిండర్ లైట్స్ తోటి మనకు ఫోకస్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుందంట. 2 years వారంటీ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుందంట. సో మేమైతే ఇక్కడే పర్చేస్ చేసుకున్నాము మా ఫ్లాట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. లేకపోతే బట్ నాజల్ లైట్స్ అంట. ఇది మనకి ఎటు కావాలంటే అటు టర్న్ చేసేసుకొని లైట్ అనేది అక్కడ స్పాట్ చేసుకోవచ్చు.
ఇది ఆర్కిటెక్చర్ లైటింగ్స్ అంటండి. మనకు తెలియని డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. भैया प्राइसिंग का बताना कैसे है प्राइसिंग? प्राइसिंग पूरा रिजनेबल रहता है भैया हमारा। हाँ। पूरा प्राइसिंग पूरा हाँ। और कुछ भी होंगे पीस टू पीस चेंज रहता है हमारा। पीस टू पीस चेंज ये रहता वॉलेट्स और देख रहे हैं ना डेकोरेटिव आइटम्स पूरे ये डेली आते रहते स्टॉक खत्म होते रहता है। पूरा रहता है ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో బెడ్ లైట్ లాగా లేదంటే लगाने के लिए। ఓకే, ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ లోనే వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది పూజ యూనిట్ లో పెట్టుకోవచ్చు, ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దేవుడివి కూడా ఉన్నాయన్నమాట లైట్స్. మనకి ఏ దేవుడు కావాలన్నా కష్టం. ఓకే, మనకి వింటేజ్ లుక్ లాగా కావాలని అంటే ఇలాంటి మోడల్స్ చూసుకోవచ్చు. అంటే లైక్ క్లాసిక్ లుక్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇలాంటి మోడల్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఓవరాల్గా వాళ్ళ షాప్లో ఉన్న కలెక్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా చాలా పేషెన్సీగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీకు ఎవరికైనా ఫ్లాట్ తీసుకున్నప్పుడు లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫ్లాట్ అంతా డెకరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే ఈ లైటింగ్ అనేది ఇంకొక ఎత్తు అని నేను అనుకుంటాను. అది చాలా లుక్ అనేది ఎలివేట్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ లైట్స్ కలెక్షన్స్ వచ్చాయి కదా. సో ఇందులో నుంచి మాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని మా హౌస్కి పెట్టించాము. అండ్ ఇప్పుడు ఫుల్ ఆన్ ట్రెండింగ్ కలెక్షన్లో ఉండేది రిబ్బన్ కలెక్షన్ అండి. రిబ్బన్ లైట్స్ అనేది మనకి డైనింగ్ ఏరియాలో కానీ హాల్లో కానీ లేదంటే లివింగ్ రూమ్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఈ రిబ్బన్ కలెక్షన్లో ఒకటైనా తీసుకోవాలనుకున్నా, అది ఒకటి డెఫినెట్గా తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో నేను తీసుకున్నవి ఏదో చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను తప్పకుండా మా ఫ్లాట్కి హౌస్కి ఎలాంటివి పెట్టించానని చూపిస్తాను. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ హౌస్ కొనుక్కుంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.